उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का इंसान है वो कामिल और सच्चे खुदा वो दिया है सच्चाई का रास्ता, सच्चाई का रास्ता जो क्रूस पे कुर्बान वो मेरा मसीहा हर जख्म झुसका वो मेरे गुनाह का, वो मेरे गुनाह का देने को मुझे जीवन खुद मौत से ही उसने, खुद मौत से ही उसने क्या खूब है कुर्बानी, क्या प्यार अनोखा, क्या प्यार अनोखा जो क्रूस पे कुर्बान वो मेरा मसीहा हर जख्म जिसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है। సిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు నా క్రీస్తు అంటే క్రీస్తు నా పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు, బలి అయ్యాడు, కుర్బాన్ అంటారు, బలి అయ్యాడు। ఈ లోకానికి इस दुनिया में लेकर आया मेरे गुना, నా పాపాలు ఆయన్ని పరలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చాయి అంటూ इंसान है वो कामिल और सच्ची खुदा वही है, वो प्यार का दरिया है, सच्चाई का रास्ता है, प्रेम మార్గము ఆయనే, దేని मुझे जीव खुद मौत నాకు జీవం ఇవ్వడానికి ఆయనే స్వయాన తన శరీరంలో ఉపయోగించాడు। క్యా ఖూబ్ హై కుర్బానీ, కుర్బానీ అనేవాడు ఆయన క్యా ఎంత మంచివాడు, ఎంత యోగ్యత కలిగిన వాడు। కూబి అంటే రెండు మీనింగ్స్ వస్తాయి అక్కడ, యోగ్యత తర్వాత మంచి। క్యా అనోఖా ఒక డిఫరెంట్ తెలుగులో ఏం చెప్పాలి, ఒక విచిత్రమైన ప్రేమ। తర్వాత అన్కంపారబుల్ సాటి లేని ప్రేమ, అనోఖా ప్రేమ। వాక్య ధ్యానానికి వెళ్దామా? కట్ అవుతుందండి ఒక్కోసారి, కట్ అవుతుంది మధ్య మధ్యలో। వైఫై కూడా ఉంది, ఆన్ లోనే ఉంది, ఏంటో మరి ప్రాబ్లం తెలియట్లేదు। సరే ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తానండి। మొట్టమొదటిసారిగా ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృప ప్రభువుకు స్తోత్రాలు, వందనాలు। మనకి ఏదైనా అనుగ్రహింపబడాలంటే పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడాలి। ఇది సామాన్యంగా ఒక యాజేతికంగా జరిగినది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా తర్వాత ఏదో యాంత్రికంగా జరిగినది కాదు, ఒక దేవుని చిత్తంలో ఒక ప్రణాళికలో ఈ రోజు ఎవరు వాక్యం చెప్పాలి, ఏ సందేశం అందించాలి, దాని ద్వారా ఎవరు మేలు పొందాలి, ఇవన్నీ గాడ్స్ ప్లాన్ లో భాగాలు। మొదటగా ప్రభుని నాకు అమృతవల్లి గారికి, ఇంకా నా తోటి విశ్వాసులకు, సహోదరులకు మాత్రమే కాకుండా మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఛత్తీస్గఢ్ లో ఉన్న బ్రదర్స్ మా తీసేయండి।
రికార్డింగ్ ప్రోగ్రెస్ లో ఉందని చెప్తున్నారు.